ఇంకా నువ్వు మాల కట్టిన దారం తెగిపోతూ ఉంటే దానికి ముళ్ళేసుకుంటూ కూర్చుంటే ఈలోపు ఆ మాలకున్న పువ్వులు వాడిపోతాయి, కుళ్ళిపోతాయి, వాసన వచ్చేస్తాయి. సో ఆ తాడు తీసి ఇసిరే. ఆ పువ్వులు వాడిపోకముందే కొంచెం బలమైన దారం దొరుకుతుంది ఖచ్చితంగా. ఆ దారాన్ని పట్టుకుని ఆ పువ్వులు దానికి మాల కట్టి పెట్టుకో, లేదంటే దేవుడికి హ్యాపీ, సూపర్ సూపర్, దాన్ని ఏమంటారు, ఫ్రెష్గా ఉంటుంది లైఫ్. ఇక్కడ దారం అంటే మనకి దొరికే బంధం కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. పువ్వులు అంటే గనక అది మన జీవితం. అది వాడిపోకముందే నువ్వు ఒక మంచి హెల్దీ రిలేషన్షిప్లో ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలనుకుంటే తీసి అవతల పాడి. ముళ్ళు వేసుకుంటూ కూర్చుంటే గడవదు నీకు. వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే నీలాగే అవతలోడు కూడా ఉంటే గనక అసలు ఇక్కడ జీవన్ మరణ పోరాటాలు ఏమీ ఉండవు. అందరూ హ్యాపీగానే ఉంటాడు. దేవుడు, దెయ్యం, డాక్టర్లు ఎవడో ఉండడు.